ప్రలోభాలతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయలేదా అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ప్రశ్నించారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కు మునుగోడు ఉప ఎన్నిక భయం పట్టుకుందని, అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని లక్ష్మణ్ విమర్శించారు. ఎందుకు మీరు ఇవాళ మరి ఆ చీకటి జీవుల ద్వారా ఎందుకు ఇవాళ సిబిఐను అడ్డుకుంటున్నారో ఇవాళ తెలంగాణ సమాజం అర్థం చేసుకోగలుగుతుంది. నిన్న చాలా విషయాలు చెప్పారు మీరు, నీటి విషయము, తాగునీరు విషయము, సాగునీరు విషయం, కానీ చేసింది ఏమి అంత దొల్లతనం. వరదల్లో కాళేశ్వరం పంప్ హౌస్ కొట్టుకోకపోతే ప్రజల దృష్టి మళ్లించేందుకు విదేశీ హస్తం ఉందని, క్రౌడ్ బస్సు జరిగిందని చెప్పి ఆ రకంగా మరి ఈ అబాసపాలైన విషయాన్ని మరి ప్రజలు గుర్తిస్తారు. కాబట్టి ఇంత పెద్ద కామెడీ పండించే మీరు మరి ఏ రకంగా ఇవాళ ప్రజలు మిమ్మల్ని మరి నమ్మడానికి సిద్ధంగా ఉన్నారో ఆలోచన చేసుకోవాలి. ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ఈ బండారం అంతా కూడా మొత్తం బయటపడింది. అప్పుడు కూడా నాటకాలు ఆడింది. మరి వేస్తే ఉదయాన్ని చెప్పిన మీరు కేంద్రం మీద నెపం పెట్టడానికి ధాన్యం కొనుగోలు చేస్తలేరు అని ఉన్నవి లేని కల్పిస్తే బీజేపీ చుక్కు పెట్టేసరికి ఇది లేని పరిస్థితుల్లో మరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. దానికి మొత్తం కూడా ఇవాళ కేంద్రమే ఏ రకంగా ఇవాళ దానికి దోహదపడదో మొత్తం తెలంగాణ రైతాంగం ఇవాళ దాన్ని గమనిస్తాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పట్టుకొని ఇవాళ నువ్వు విషయపూర్ణ అంటున్నావు. నీవు సంకుచితమైనటువంటి మనస్తత్వంతో ఇవాళ నీవే నీతికి నిజాయితీకి మారుపేరు మోదీ అని చెప్పిన నీవు ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి ప్రధానమంత్రి అయితే ఎందుకు మీరు ఇవాళ సహించలేకపోతున్నారు? నువ్వు చెప్పేవారు అసెంబ్లీ సాక్షిగా మన మోదీ గారు ప్రధాని అయితే నా 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇంత నీతి